మనం నీరు త్రాగే ముందు ఈ మధ్య కాలంలో ఏవేవో యంత్రాల ద్వారా శుద్ధి చేసిన మినరల్ వాటర్ని కొని అవి మంచివి అని లీటర్ 4 రూపాయల నుంచి 5 రూపాయలు పెట్టి కొంటున్నాం. కిన్లే లాంటి పెద్ద వ్యాపార సంస్థలు లీటర్ డబ్బా 20 రూపాయలు అమ్ముతున్నారు. కానీ ఈ మధ్య చేసిన సర్వేలో తేలిన విషయం ఏమంటే నీళ్ళల్లో ఒక కెమికల్ కలిపి వాటిని మినరల్ వాటర్లా అమ్ముతున్నారు. దీని వలన ప్రమాదమే కానీ ఉపయోగం లేదు. రోగాలని కొనుక్కొని తెచ్చుకుంటున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే ఆరోగ్యం కోసం అంటున్నారు అందరూ. రోగాల బారిన పడకూడదు అనుకుంటూనే రోగాల్ని కొనుక్కుంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే బయట మార్కెట్లో కొనే మినరల్ వాటర్ వలన మన శరీరంలో ఎముకల చుట్టూ ఉండే కాల్షియం కరిగిపోయి ఎముకలు డొల్లవుతున్నాయి. దీని వలన ఎముకలు పటుత్వం కోల్పోయి చిన్న చిన్న ఇన్సిడెంట్స్కే విరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే భారతదేశంలో ఉన్న మన పూర్వీకులు కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే మన ఆరోగ్యం కోసం కొన్ని సూత్రాలు చెప్పారు. అందులో ఇది ఒకటి. నీటిని శుభ్రపరిచేందుకు రాగి, ఇత్తడి బిందెలు, చెంబులు వాడేవారు. వీటిని వాడటం వలన నీటిలో ఉండే సూక్ష్మక్రిములు చనిపోతాయి. ఈ మధ్య జరిగిన ఒక ప్రయోగంలో రోబ్రిడ్ అనే శాస్త్రవేత్త ప్లాస్టిక్ పాత్రలు, మట్టి పాత్రలు, ఇత్తడి, రాగి పాత్రలలో విరోచనకారిక అయిన ఒక సూక్ష్మక్రిమిని వేశారు. దీనిని 24 గంటల తర్వాత పరిశీలించగా ఇత్తడి, రాగి పాత్రలలో వేసిన క్రిముల శాతం తగ్గింది. మరలా 48 గంటల తర్వాత పరిశీలించగా రాగి మరియు ఇత్తడి పాత్రలో క్రిములు 99% నశించిపోయాయి. కానీ ప్లాస్టిక్ పాత్రలో వేసిన క్రిమి 24 గంటలకు రెట్టింపయింది. 48 గంటలకు దానికి రెట్టింపయిందని కనుగొన్నారు. ఈ మధ్య కాలంలో అనేక బహుళ అంతస్తుల హోటల్లో రాగి పాత్రలు వాడటం గమనార్హం. ఎందుకంటే వారి కస్టమర్స్ ఆరోగ్యం వారికి ముఖ్యం కదా. కనుక రాగి, ఇత్తడి పాత్రలను వాడండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి దీనిని మిగతా వారికి తెలియజేయండి. Like and subscribe Eagle Media Works.